నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఇవాళ ప్రధాన వార్తాంశాల గురించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. వాటిల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒకానొక వార్త ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్ర తీరంలో జరిగిన కాల్పుల సంఘటన. ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయినట్టు కనిపిస్తున్నారు. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు ఇక్కడ యూదులు పండగ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆ స్టేజ్ దాదాపు దగ్గరగా వెళ్ళి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దాదాపు 20 మంది అక్కడికక్కడే చనిపోతే మరో 50 మంది గాయాల పాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇక పోలీసులు అప్రమత్తమై జరిపిన కాల్పుల్లో ఒక తీవ్రవాది మరణించారు, మరో తీవ్రవాదిని పట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న సందర్భంగా అక్కడే పార్కులో ఉన్న ఒకానొక పర్యాటకుడు, అహ్మద్ ఆయన పేరు, అతను ఒక ఉగ్రవాదిని వెనక నుంచి పట్టుకున్నాడు. అతను గన్ లాగేసుకున్నాడు. దాంతో ఇంకా కొంత మారణ హోమం అనేది జరగకుండా ఆపగలిగాడు. సో అతన్ని పోలీసులు ప్రశంసించారు. ఇక ఇదిలా ఉండగా ఈ ఉగ్రవాదుల్లో పట్టుబడిన వాళ్ళల్లో ఒకడు నవీద్ అక్రమ్. ఆ అక్రమ్ హైదరాబాదుకు చెందినవాడని చెప్పి ఒక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. అతడు ఎప్పుడో దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఐరోపా మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని మాత్రం అతను తీసుకోలేదు. భారతీయ పౌరసత్వంతో కొనసాగుతున్నాడు. ఐసిస్ ఉగ్రవాదుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. అక్కడ వాళ్ళు ఏమి నూరిపోసారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూదుల మీద తెగబడ్డారు. సాధారణంగా హిందువుల మీద టార్గెట్ చేసే ఈ ఉగ్రవాదులు ఈసారి యూదుల్ని టార్గెట్ చేయడం అనేది కాస్తంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ హైదరాబాద్ ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా కూడా దానికి హైదరాబాద్ మూలాలు ఉండటం అనేది కొంత ఆందోళన కలిగించే అంశమే. ఈ పట్టుకున్న ఉగ్రవాది దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆస్ట్రేలియాలో మరికొన్ని దేశాల్లో భారీ స్థాయిలో విధ్వంసాలు సృష్టించడానికి వాళ్ళు కుట్ర పన్నినట్టుగా పోలీసులు ఒక సమాచారం తెలిసింది. సో ఇంకా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ అతను ఉండే ఇంటిని పరిశీలించారు. ఒకప్పుడు ఉండే ఇంటిని పరిశీలించారు. అతని తాలూకు నేపథ్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేవాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో తెలియదని అని వాళ్ళు చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాకుంటే వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదుల దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసిన బ్రెయిన్ వాష్తో ఇలాగా ఉగ్రవాదులుగా మారిపోయి ఈ గన్ కల్చర్కి వాళ్ళు అలవాటు పడ్డారని కూడా తెలుస్తోంది. ఇది చాలా విషాదకరమైన వార్త. ఎందువల్లనంటే ఈ గాయపడిన వాళ్ళల్లో 50 మందిలో ఒక భారతీయ విద్యార్థులు కూడా ఒక ముగ్గురు ఉన్నారు. సో ఈ సంఘటన పట్ల ప్రపంచమంతా నివ్వెరపోయిన సంగతి ఎలా ఉన్నా కూడా చాలా దేశాల తాలూకు నేతలు దీన్ని ఖండించారు. ముఖ్యంగా భారత ప్రధాని కూడా దీన్ని తీవ్రంగా ఖండించినట్టుగా సమాచారం వస్తుంది. ఈ వార్త ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రముఖ వార్తగా మనం చెప్పుకోవాలి. ఇంకొక సంతోషించాల్సిన అంశం ఏంటంటే, మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్త ఇది. మనం విజనరీ లీడర్గా భావించే చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఏంటంటే అది మన ఎకనామిక్స్ టైమ్స్ ఇచ్చే అవార్డుగా చెప్తున్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే వ్యాపార రంగంలో కొత్త మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే వాళ్లకు ఈ అవార్డుని బహుకరిస్తారు. అది ఎకనామిక్స్ టైమ్స్ అనే ఒక ప్రముఖ దినపత్రిక ప్రతి ఏటా ఇస్తూ వస్తుంది. మార్చిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, ప్రధానోత్సవ కార్యక్రమం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు ఈ అవార్డు అందుకుంటారు. ఈ మధ్య 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశంలో ఆయన సమీక్షలు చేస్తూ ఉండగా ఈ సమాచారం వచ్చింది. సో అందరూ కేరింతలు కొట్టడం అనేది సహజంగానే జరిగింది. ఆయన మాత్రం ఈ అవార్డు సిఎస్, కలెక్టర్లు, సెక్రటరీలు వీళ్ళంతా బాగా పనిచేయగలిగితేనే నేను కూడా పనిచేయగలిగాను, అందువల్లనే ఈ అవార్డు వాళ్ళకే చెందుతుందన్నారు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అవార్డు నా ఒక్కడికే వచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం వచ్చింది అని చెప్పి అన్నారు. మనకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులు అనేక మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు రావడం, వాళ్ళు చాలా
కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటుగా అనేక ఒప్పందాలు చేసుకోవటం, లక్షల్లో 7-8 లక్షల రూపాయల కోట్ల రూపాయల ఒప్పందాలు కూడా జరిగినట్టు మనకు తెలిసిందే. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పెట్టుబడులు రాబట్టడానికి, కొత్తగా ఏర్పాటవుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, పైగా ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఎప్పుడు మనం ముందే ఉంటున్నాం. సో ఇవన్నిటినీ మదింపు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఈ రిఫార్మర్ అవార్డు అనేది ఎకనామిక్స్ టైమ్స్ ఇచ్చింది. ఇది చాలా సంతోషించాల్సిన అంశము. దీని పట్ల అనేక మంది ప్రముఖులు వారికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీలాంటి ఆదర్శవంతమైన వ్యక్తుల సహచర్యంలో మేము నడవటం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ దగ్గర ప్రేరణ పొంది మేము మరిన్ని మంచి పనులు చేయడానికి సిద్ధమవుతామని చెప్పి ఆయన అభినందనలు తెలియజేస్తే, వారి తనయుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు మాత్రం ఒక విచిత్రమైన కామెంట్ చేశారు మీడియాతో మాట్లాడుతూ. నాకు ఇంట్లోనే కాంపిటీషన్ ఎక్కువ అయ్యేలాగా ఉంది. నాన్నగారికేమో రిఫార్మర్ అవార్డు వచ్చింది, అమ్మకేమో గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది, ఇక నా భార్య కూడా అత్యుత్తమ పారిశ్రామికవేత్త అవార్డు వచ్చింది. ఇక నా ఇంట్లోనే నాకు కాంపిటీషన్ వచ్చేలాగా ఉంది అని చెప్పి ఆయన చమత్కరించారు. బహుశా ఆయనకు కూడా త్వరలో ఏదో అవార్డు వస్తుందని చెప్పడానికి ఇవి సూచనలుగా మనం భావించాల్సి రావచ్చు. సో ఈ వార్త కూడా ఈసారి చాలా ప్రముఖంగా వచ్చింది. ముఖ్యంగా మన లోకేష్ గారు చేసిన అంటే ట్వీట్లో కూడా ఆయన చాలా సంబరాన్ని అంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ భాగస్వామి అయిన రాష్ట్ర ఎదుగుదల అనేది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అది నాన్నగారికి ఉన్న ఒక అనుభవంగా మనం చెప్పుకోవాలని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఈ వార్త కూడా చాలా ప్రముఖంగా వచ్చినట్టుగానే మనం భావించాలి. ఇంకొక వార్త రాష్ట్రానికి సంబంధించింది, మెడికల్ కాలేజీలకు సంబంధించి. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపు 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వాటి నిర్మాణం ప్రారంభించారు. కొన్నిటిని ఆయన అధికారంలో ఉండగానే ప్రారంభించారు. ఇంకొన్ని ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చిన కంప్లీషన్కి, ఇంకొన్ని సగంలో ఉన్నాయి. అది మనకు తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైన తర్వాత 2024లో సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది భారంతో కూడుకున్న, అసలే మనకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అప్పు చేసి అన్నీ చేయాల్సి వస్తుంది కనుక ఈ భారం మనకెందుకు అని చెప్పి ఒక 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను కనుక పూర్తి చేయాలంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. సో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెద్ద మళ్ళా అడ్డంకిగా తయారవుతుంది కనుక దీన్ని మేము పీపీపీ కింద, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద దీన్ని మేము మార్చబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. చకచక పనులు కూడా వెళ్తున్నాయి. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సో దాదాపు 2 మాసాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు, ఆ తర్వాత ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేస్తున్నారు. 1 కోటి సంతకాల సేకరణ అంటే దీనికి వ్యతిరేకంగా, పీపీపీ విధానానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించి 1 కోటి సంతకాలు అయిపోయిన తర్వాత దాన్ని గవర్నర్ గారికి ఇచ్చి, ఎందుకంటే రాష్ట్రానికి రాజ్యాంగ నేతగా గవర్నర్ ఉంటారు కనుక ఆయనకి ఇచ్చి పునరాలోచించమని చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని ఆదేశించాల్సిందిగా కోరతామని చాలా కాలం క్రితం మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది తదనుగుణంగా పార్టీ శ్రేణులు అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మొత్తానికి అందరినీ కలిసి సంతకాలు సేకరించారు. అవి అంచనాలకు మించి వచ్చినాయి అంటున్నారు. 1 కోటి సంతకాలు సరిపోతాయి అనుకుంటే 1 కోటి లక్ష ప్లస్ సంతకాలు కూడా వచ్చాయంటే అని పార్టీ శ్రేణులు చెప్తుండగా, వాహనాలన్నీ మన తాడేపల్లి మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిని గవర్నర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి చేతిలో, జస్టిస్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి అవి అందజేసి జగన్మోహన్ రెడ్డి కాసేపు మాట్లాడి ఇది ప్రజా వెల్లువండి, ప్రజలు ఏమాత్రం ప్రైవేటీకరణకు, ముఖ్యంగా ఈ పీపీపీ విధానానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపట్టలేదు కనుక మీరు ముఖ్యమంత్రిని ఆదేశించండి అని చెప్పి వారితో మాట్లాడినట్టు కూడా ఆ తర్వాత ఆయన చెప్పారు. సో
ఈ ఈ పత్రాలను సంతకాలు చేసిన ఈ పత్రాలను డాక్యుమెంట్స్ని గవర్నర్ గారికి అందజేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంతోషంలో మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సో చాలా విషయాలు దాంట్లో పంచుకున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్గా ఆయన వర్ణించారు. మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వాటిని నిర్మిస్తే కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టలేక లక్షల కోట్ల ఆస్తుల్ని ప్రభుత్వానికి అంటగట్టబోతున్నారు. ఇది మామూలుగా జరిగింది కాదు, అతిపెద్ద స్కాము అని చెప్పి ఆయన దీన్ని అభివర్ణించారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం వెనక్కి లాగేసుకుంటామని, అసంపూర్ణంగా ఉన్న కాలేజీలను తామే మళ్ళా పూర్తి చేస్తామని చెప్పి ఆయన అన్నారు. ఇది ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని కూడా ఆయన ఇంకొక మాట ముందుకెళ్ళి మరీ మాట్లాడారు. సో ఎవరిని అరెస్ట్ చేస్తారు అంటే కాలేజీలు తీసుకున్న వాళ్ళనా లేకపోతే సెక్రటరీలనా అనేది ఆయన స్పష్టంగా చెప్పబోయినట్టు. అప్పటికి ఇది పెద్ద స్కాము, ఈ కుంభకోణంలో చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఏదో పెద్ద వ్యూహం ఉన్నది. ఆ వ్యూహాత్మకంగా ఆ అడుగులు వేసిన వాళ్ళను పసిగట్టి తర్వాత వాళ్ళ మీద సెక్షన్లు చర్యలు తీసుకుంటాము, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చేశారు. పనిలో పనిగా తామే ఈసారి తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తున్నాం, ఎందుకంటే ఇది గ్రాఫ్ పడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోవడానికి ఈ 1 కోటి సంతకాల పైన జరిగిన ఈ సంఘటనే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. దాన్ని బట్టి ప్రజలు దాదాపు 40% ప్రజలు ఇప్పటికే సంవత్సరన్నర దాటిన తర్వాతకే ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో ఎంత వ్యతిరేకత పెరుగుతుందో, యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరిగిపోయి చంద్రబాబు నాయుడు ఓడిపోవటం ఖాయం, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం అని చెప్పి ఆయన జోస్యం చెప్పారు మీడియా ముందు. సో విలేకరులు అడిగిన రకరకాల ప్రశ్నలకు వేరే వాటికి కూడా సమాధానాలు చెప్పారు కానీ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆయన చాలా చాలా పట్టుదలగా ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు మీకు క్రెడిట్ నాకు, మీరు కనుక మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్ నాకు వస్తుంది అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం అక్కర్లేదు సార్, మీరు పూర్తి చేయండి అని కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఉండగా ఎలక్ట్రల్ సమావేశం జరుగుతున్నప్పుడు ఇది జరిగింది కనుక అక్కడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. పీపీపీ అంటే ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం కాదు, దానికి ముందు అర్థం తెలుసుకోవాలి. జీతాలు కూడా మనమే ఇస్తాం, అన్నీ మన దగ్గరే ఉంటాయి. అజమాయిషి పాలన మాత్రం వాళ్ళు చూస్తూ ఉంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవు. దీన్ని కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది అని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు. ఆసుపత్రులు మనవే, డాక్టర్లు మన వాళ్ళే, సిబ్బంది మన వాళ్ళే, జీతాలు మనమే ఇస్తాము, ఇంకో వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు, ఈ ఆస్తుల మీద అజమాయిషీ చెలాయిస్తారా అని చెప్పి ఆయన ఒక కీలకమైన ప్రశ్న వేశారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. అజమాయిషీ మాత్రం మనదే అని చెప్పారు. మరి అది ఎలా అవుతుందో లాజికల్గా అది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అంశం. ఏదేమైనా పీపీపీ పద్ధతిలోకి మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళటం అనేది పేద ప్రజలకు కాస్తంత అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పోతాయని ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్న మాట వాస్తవమే. చూడాలి ఏం జరుగుతుందో భవిష్యత్తులో అనే దాని గురించి. మరో వార్త రాష్ట్రానికి సంబంధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన తర్వాత ఆనంద డోరల్లో మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి ఢిల్లీ వెళ్ళారు, చాలామంది మంత్రులను కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన తర్వాత అమరావతి నిర్మాణానికి డబ్బులు అందజేయాలని చెప్పి ఆవిడని కోరారు. అలాగే అమిత్ షాను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసిన తర్వాత వారితో రకరకాల మాటలు మాట్లాడారు. కానీ బయటకు వచ్చిన వార్త మాత్రం ఆయన అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం భాగం పంచుకోవాలి అని దాని గురించి. ఎందుకంటే ఆయన మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సులో ఏ సంస్థలు వచ్చాయి, ఏ సంస్థలు దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయి, ఆ అంశాలు కూడా అమిత్ షా గారితో చర్చించి, సో కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు పెట్టి కేంద్ర కార్యాలయాలను ప్రారంభించేలాగా చూడాలని అమిత్ షా గారితో ఆయన చెప్పారు. ఇక జలవనరుల శాఖ మంత్రిని కూడా చంద్రబాబు నాయుడు కలిశారు. వారితో మాత్రం తప్పనిసరిగా పోలవరం 2వ దశ పనులకు నిధులు కేటాయింపు విషయాన్ని, ఇప్పటికే నిధులు
అనుమతులు ఇచ్చి విడుదల చేయకుండా ఉన్న నిధులను కూడా ఇవ్వాలని, నీళ్ల సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య మనకి తెలంగాణకి మధ్య వస్తున్న ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ట్రిబ్యునల్తో మాట్లాడి ఆ పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఆయన జలవనరుల శాఖ మంత్రిని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే రహదారుల నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. ఇక చమురు సహజ వాయువుల శాఖ మంత్రి గారిని కూడా, దీప్ సింగ్ గారిని, ఆయన కూడా కలిసి నెల్లూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, దేశంలోనే అత్యంత పెద్దదైన రిఫైనరీని మనం నెల్లూరులో ప్రారంభించబోతున్నారు బీపీసీఎల్ వాళ్ళు. దానికి దాదాపు 97 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టబోతున్నారు. సో దానికి శంకుస్థాపనకు రావాల్సిందిగా సహజ వాయువులు చమురు శాఖ మంత్రి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఇలాగ ఆయన వెళ్ళిన టూర్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కువ మంది మంత్రులను ఆయన కలిసి, ఎందుకంటే ఎన్డీఏ దాంట్లో కూటమి ప్రభుత్వము భాగస్వామ్యం కనుక ఆ చొరవ ఆయన తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎలాంటి జాప్యం లేకుండా అపాయింట్మెంట్లు రావటం, నేరుగా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడే వెసులుబాటు ఉంది కనుక ఆయన ఎంతమంది మంత్రులను కలవగలుగుతున్నారు. సో చాలామంది, దాదాపు కొన్ని మాత్రమే పత్రికల్లో బయటకు వచ్చాయి, ఇంకా చాలామందిని కలిసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఆయన అది సుడిగాలి పర్యటనలో ఏమో తెలియదు కానీ మొత్తం వెళ్ళిన తర్వాత అందరు మంత్రులను కలిసి ఈ సమస్యలన్నీ వాళ్ళతో చర్చించి చేశారు. ఇంకొక సమస్యను కూడా వారు చర్చించినట్టుగా కనిపిస్తోంది. విశాఖపట్నం విజయవాడ సంబంధించిన మెట్రో రైల్ డిపిఆర్ను సంబంధిత మంత్రికి ఆయన అందజేసి త్వరితగతిన వీటికి అనుమతులు ఇచ్చి ప్రారంభించేలాగా చూడాలని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పెండింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏకాఏకైన మంత్రుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి ఆ పనులు చేయించుకొచ్చే ఒకనొక వెసులుబాటు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉంటుంది కనుక అది ఇప్పుడు ప్రూవ్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక వార్త కూడా ఉంది. ఇంకా మనం చెప్పుకున్న ఐటీ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు ఈ మధ్య రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి ఒకనొక కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు ఆయన. ఆ సందర్భంగా మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుంచే రావాలని చెప్పి వాళ్ళు స్టూడెంట్స్ని స్ఫూర్తిదాయకంగా ప్రసంగం చేశారు ఆయన. అనేక ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నేను మీ మాటలు విన్న తర్వాత నాకు రాజకీయాల్లోకి రావాలనిపిస్తుంది సార్, మీరు నాకు మెంటరింగ్ చేస్తారని అడిగితే ఆయన నవ్వుతూ తప్పనిసరిగా బ్రదర్ అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం, ఆయన ఎంత ఆనందంగా ఉన్నారో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రం చెప్పుకోవాలి. పనిగా ఉద్యోగాల గురించి కొంతమంది అడిగినప్పుడు వెంటనే ఆయన ఒక కీలకమైన ప్రకటన చేశారు. అది గతంలో కూడా చేశారు కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు తప్పనిసరిగా ఆయన చేసిన ఈ ప్రకటన సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఏంటిది, జనవరిలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయబోతున్నాము అని చెప్పారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఆ విషయం చెప్పారు. తొలి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, అది ప్రకటించలేకపోయారు. మళ్ళీ మొన్న జనవరిలో ప్రకటిస్తున్నారు, అప్పుడు ప్రకటించలేకపోయారు. ఈసారి అంటే వచ్చే నెలలో ఈ జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం. ముఖ్యంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న ఈ ఉద్యోగ అవకాశాలకు ఇది ఒక మంచి శుభపరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా ఇంకొక వ్యాఖ్య కూడా ఆయన చేశారు. అదే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి ఎవరో విలేకరు కానీ స్టూడెంట్స్ కానీ అడిగిన ఒక ప్రశ్న కానీ సమాధానం చెప్పారు. రెడ్ బుక్లో కేవలం 3 పేజీలు మాత్రమే కంప్లీట్ అని, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారంటే మరికొన్ని అరెస్టులు త్వరలో జరగబోతున్నాయని ఆయన సూచనప్రాయంగా చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఇవి ఈ వారంలో వచ్చిన ఇంకా చాలామంది. బంగ్లాదేశ్లో మళ్ళా అల్లర్లు చెలరేగాయి. ఈసారి భారతీయులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన దేశం కూడా, ఎందుకంటే ఇక్కడ హసీనాను మనం రక్షణ కల్పిస్తున్నాం కనుక వాళ్ళు అక్కడ బాగా విజృంభించి మళ్ళా మన ఎంబసీస్ మీద కూడా వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. ఈసారి ఎప్పుడు లేనిది మీడియా సంస్థల మీద కూడా వాళ్ళు దాడులు చేసి ఉద్యమకారులు చేశారు. ఉద్యమంలో నేతృత్వం వహించిన వ్యక్తి గాయపడి సింగపూర్ హాస్పిటల్లో మరణించిన తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద గొడవలు ప్రారంభమయ్యాయి. సో ఈ గొడవలు మరి దేనికి దారితీస్తాయనేది మనం వేచి చూడాలి. ఇవి ఈ వారం
ప్రముఖంగా వచ్చిన వార్తలు. మళ్ళా వచ్చే వారం మరిన్ని వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.